హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ముందుగా తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు అమ్మా న్యూస్ తరపున ప్రత్యేకంగా. సో ఈరోజు డిబేట్ పాయింట్లో ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అంశం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్లన్నీ అనౌన్స్ అయిపోయిన నేపథ్యంలో ప్రచార హోరులో జోరుగా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రజల్లోకి నియోజకవర్గాలలో విస్తృత స్థాయిలో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తూ ఉంటే మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు అన్నటువంటి సన్నిహితంలో పడిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రచారానికి సంబంధించి గతంలో మనం చూసుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, షెడ్యూల్ వచ్చిందంటే చాలు నేతలంతా కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నటువంటి నేతలనే మనం చూస్తూ ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం చాలా వరకు నేతలు కానరాట్లేదు అన్నటువంటి పరిస్థితులకు ఏర్పడతా ఉన్నాయి. కేవలం బీఆర్ఎస్ నేతలు మాత్రమే ఇంటింటికి ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అసలు మరి నేతలందరూ ఎక్కడికి వెళ్ళారు? టికెట్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో గ్రేటర్కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా సీనియర్ నాయకులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఈసారి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నటువంటి సునీల్ కుమార్ గారు మనతో పాటు బీజేపీ పార్టీ నుంచి అందుబాటులో ఉన్నారు. అండ్ దాంతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా మనతో పాటుగా నాగేష్ గారు కాంగ్రెస్ నుంచి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు. ముందుగా సునీల్ గారితో మొదలు పెడదాం. సునీల్ గారు, మరి ఎక్కడ పోయినారు? బీజేపీ నేతలంతా ఎక్కడ పోయినారు? అసలు ఇప్పటికే ప్రచారం జోరుగా సాగాల్సినటువంటి ప్రచార నేపథ్యంలో అసలు కనబడతలేరు నేతలు అన్నటువంటి వార్తల్ని మనం చూస్తూ ఉన్నాం. ఏడికి పోయినట్టు? ముందుగా అమ్మా టీవీ ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు. అదే రీతిగా తెలంగాణ మహిళా లోకానికి ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు నిజంగా ఈ ఎలక్షన్ హడావుడి లేదు అని మా ప్రణయ్ గారు అంటున్నారు. ఎన్నికల హడావుడి అనేది ఉన్నదండి. బీజేపీలో ఏ నేతలు కూడా, గ్రేటర్ నేతలు ఎవరు కూడా ఢిల్లీలో లేరు. బీజేపీలో ఎప్పుడు కూడా పార్టీ గీత దాటే వాళ్ళు ఎవరు ఉండరు. పార్టీ గీత దాటిన వాళ్లకు ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మీరు చెప్తే తప్ప మాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఎవరు కూడా ఢిల్లీలో ఎట్లాంటి ప్రయత్నాలు చేయట్లేదు. ఏది ఉన్నా కానీ రాష్ట్ర ఆధ్వర్యంలో ఉంటుంది. మా రాష్ట్ర అధ్యక్షుల వారి అనుమతి కానీ, లేకపోతే బీజేపీలో ఉన్న పెద్దలందరి అనుమతులతో మాత్రమే ఎవరైనా టికెట్ ఆశించి దానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్గా పోతారు తప్ప ఎవరు కూడా అది చేయట్లేదు. అయితే హడావుడి లేదు అనే మాటకు నిజంగా మేము మా బీజేపీ నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, తెలంగాణలో ఈసారి ఎన్నికలు చాలా విచిత్రమైన ధోరణిలో జరగబోతున్నాయి. అయితే అధికారమే మాకు కావాలి, అధికారంలోకి మేము రావాలని అధికారం మాకు కావాలని బీఆర్ఎస్, మేము అధికారంలోకి వస్తాము అని కాంగ్రెస్, ఈ మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ హోరాహోరీగా పోరాడే క్రమంలో ఏం జరుగుతుందంటే, కేవలము ఇప్పటి వరకు ఈ అభ్యర్థుల ఎన్నిక అనేది ఈసారి చాలా చిక్కుముడిగా జరుగుతూ ఉంది. మేము ఎప్పుడైతే అప్లికేషన్లు ప్రారంభించామో బీజేపీకి 6,000 పైచిలకు అప్లికేషన్స్ వచ్చినాయి. ఇవల్ల హైదరాబాదులో కావచ్చు, లేకపోతే టోటల్ ఉన్న యావత్ తెలంగాణ 33 జిల్లాలలో అందరూ మంచి బలమైన అభ్యర్థులు, ఆశావాహులు చాలామంది అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ చేసుకుంటున్న క్రమంలో అందరిలో ఎంతమంది అప్లై చేసుకున్నా కానీ 6,000 మంది అప్లై చేసినా 119 మంది మాత్రమే సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో ఎవరి పరిస్థితి ఏంది, ఎవరు ఏందనేది చెప్పి రాష్ట్ర శాఖ, తర్వాత మా అతిరథ మహారథులు, గొప్ప సీనియర్ నాయకులు లక్ష్మణ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, తదితర మేధావులంతా కూడా ఒక మేధోమదనం జరుగుతూ ఉంది. ఎవరికి ఇద్దాం, ఎవరికి బలబలాలు ఏంది, ఎవరికి ఏముంది. ఈసారి మేము నిజంగా మేము అభ్యర్థులను ముందు తీసుకోదలుచుకుంటే కేవలం బీఆర్ఎస్ మాత్రం ఓన్లీ డబ్బులతోనే, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికే డబ్బులు పంచుకున్నారు, క్యాండిడేట్ డిక్లేర్ చేసుకున్నారు. ఆ డబ్బులు ఆల్రెడీ ప్రజల్లోకి కూడా పోయినాయి అనే మాట మేము బయట వింటున్నాం. అది వాస్తవం ఎంతో మీ మీడియా వాళ్ళే చెప్పాలి. సో ఇట్లా మేమేమంటున్నాం అంటే, బీజేపీలో హడావుడి లేదని అనొద్దండి. రేపు ఇవాళ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మంచి రోజు చూసి మొదటి లిస్ట్ వస్తుంది. అది రేపు ఎల్లుండిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి 100% రేపు ఎల్లుండి లోపల మొదటి లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. బీజేపీలో నాకు తెలిసి దాదాపు మొదటి లిస్ట్ అని, రెండవ లిస్టు, మూడవ లిస్ట్ అని ఉంటుంది. సో కార్యకర్తలు ఎక్కువ తాకిడి ఉన్నందున అసలు ఎవరిని ఇవ్వాలి, ఎవరిని ఎట్లా, ఎవరిని బుజ్జగించాలి, ఎవరిని ఎట్లా అనే దాంట్లో మేమున్నాం.
మిగతా పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ మొన్న మీరు చూసుకుంటే ఏం జరిగిందండి, నేను కాక మొన్న మనం పేపర్లో చూసాం 42 కోట్ల ఒక బెడ్ అంటే మంచాల కింద వాళ్ళ దుప్పట్ల కింద దాచుకొని అవి మరి తెలంగాణకి పంపడానికి ఒక కాంట్రాక్టర్ దగ్గర ఉన్నట్టుగా డీకే శివకుమార్ కర్ణాటక వాళ్ళ ద్వారా మనం జరిగినాయి. అయితే ఇవాళ కేవలం ఈ తెలంగాణలో కూడా ఎవరైనా డబ్బులు పట్టుబడితే బీజేపీ కాంగ్రెస్ లేకపోతే ఇంకా ఇతర బీఎస్పీ లాంటి పార్టీలు ఎవరైనా దొరికినాయని బ్లేమ్ చేస్తారు తప్ప బీఆర్ఎస్ పైసలు ఎక్కడ బయటికి రావు. అవి ప్రభుత్వ వాహనాలలో పోతున్నాయా, ప్రైవేట్ వాహనాలలో పోతున్నాయా, హెలికాప్టర్లో పోతున్నాయా, ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి. కాకపోతే ఎప్పటికీ కూడా ఈ ప్రజాధనంతోనే గెలుస్తాం అనుకోవడం అయితే భ్రమ. ఈసారి ప్రజలు మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో పోతా ఉన్నారు. బీజేపీ సిద్ధాంతపరమైన పార్టీ కాబట్టి ఖచ్చితంగా మేము డబ్బు కంటే సిద్ధాంతాన్ని, ప్రజలను, ప్రజల ఓటు బ్యాంకును నమ్ముకున్న పార్టీ బీజేపీ పార్టీ. ఎస్, మనతో పాటు బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు, మరి బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో నేతలందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే ప్రచారాలు మొదలు పెడితే మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నేతలు కనిపించట్లేదని కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి. వాస్తవంగా నియోజకవర్గాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ముందుగా అందరికి నమస్కారం. డిబేట్ పాయింట్ లో పాల్గొన్న అందరికి కూడా ప్రణయ్ గారికి నమస్తే. అయితే వాస్తవానికి మొట్టమొదటిసారిగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల కొరకు సంసిద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరినీ సిద్ధం చేయడం జరిగింది. గడిచిన 15 రోజులుగా బీఆర్ఎస్ అభ్యర్థులందరూ కూడా తమ తమ క్షేత్రాలలో విరివిగా సమావేశాలు, ర్యాలీలు, ప్రజలకు చేసిన పని, అభివృద్ధి పని చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందరి ఆశీర్వాదంతో ఏం చేస్తామనేది కూడా ప్రజలకు వివరిస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు గడిచిన 9 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని చూసి మరి ధీటుగా అభ్యర్థులను మనం కూడా తేవాలంటే నాయకుడు కాంగ్రెస్ పార్టీకి లేరు, బీజేపీకి లేరు. విచిత్రం ఏంటంటే రెండు పార్టీలు కూడా అటు నుంచి ఇటువైపు ఎవరు వస్తారు, ఇటు నుంచి అటువైపు ఎవరు వస్తారు చూసుకుంటూ ఉన్నారు తప్పితే వాళ్ళకి అభ్యర్థులు కరువయ్యారు. వాస్తవం ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఢిల్లీ కేంద్ర కార్యాలయాల చుట్టూ ప్రదర్శన చేస్తారు తప్పితే రాష్ట్రంలో ఉంటూ మరి ఎవరు ఈ క్షేత్రస్థాయిలో ఎవరు నాయకుడు, ఎవరికి టికెట్ ఇస్తే ముందుకు పోతామనే అవగాహన లేదు వాళ్ళకు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ గడిచిన 9 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళను దృష్టి ఎట్లా మరల్చాలి అనే ప్రయత్నంలో మీరు ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు ఎదుర్కోవాలంటే సరైనటువంటి విధానము, సరైన పద్ధతి ఉండాలి. గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ నినాదంతో బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే వీళ్ళకి ఎవరు కూడా సరైన దశ లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో 9 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ఎవరు కూడా కాదనలేదు వాస్తవం. కాబట్టి ఈ అభివృద్ధి చూసి ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారు. వీటిని ఎట్లా మరల్చాల దృష్టి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలను డబ్బుకి ఏమైనా ఆశ చూపితే వీళ్ళు మన వైపు వెళ్తారేమని చెప్పేసి కోటీశ్వర్ల వేటలో పట్టరు వాళ్ళు. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే 50 కోట్లు 100 కోట్లు ఉన్నాయో ఆ అభ్యర్థులు రావాలి బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ. ఈ డబ్బు ఆశ చూపి అవతల ఉన్న వ్యక్తులు ఏమైనా లొంగ తీసుకునే ప్రయత్నం, లేకపోతే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేద్దామా, ఇంకేమైనా జిమ్మికులు చేసి ప్రజలు ఇటువైపు మరల్చుకుందామా అని వాళ్ళ కార్యాలయంలో కూర్చొని ప్రణాళికలు రచిస్తున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మరి తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరిగినటువంటి విషయం పైన వాస్తవమా కాదనే అంశాన్ని తెలుసుకునేది పోయి వాళ్ళు కేవలం కార్యాలయాలకే పరిమితమైనరు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి అందరూ నాయకులు ప్రస్తుతం సిట్టింగ్లకే కేసీఆర్ గారు సీట్లు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పైన రేపు రాబోయే ఎన్నికలు గెలిచిన తర్వాత ఏం చేయాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆలోచనతో సంసిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజలకు వెళ్తున్నాం. ఈరోజు వెళ్తాం మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, చెరువులు కానీ, నీళ్లు కానీ, రైతులు కానీ, దళితులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ అందరు సబ్బండ వర్గాలు కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది అంటే కర్ణాటకలో గెలిచినాం, అక్కడ బీజేపీని ఓడగొట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఏమైనా చేయగలుగుతాం. బీజేపీని ఓడగొట్టడం వేరే, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో ఢీకొట్టడం వేరే. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని స్వాధించిన తర్వాత ముఖ్యమంత్రి గారు పూర్తి ఆలోచనతోటి తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలనే నిదానంతో, ఆలోచన విధానంతో ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే గడిచిన 9 సంవత్సరాలు మనం చూసినాం అన్ని వర్గాలకు అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అందించి తెలంగాణ ముందుకు తీసుకుపోతున్నారు. ఇది వాస్తవంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే రాజకీయంగా బురద జల్లేది వేరే అవుతుంది. అభివృద్ధి పథకాలు కనిపిస్తున్న అభివృద్ధి పథకాలను హర్షించకపోతే రాజకీయాల్లో వేస్ట్ మనం ఉండి కూడా. కాబట్టి ప్రతిపక్షాలకు గమనించాలి. ఈ రోజు వరకు సడీ సప్పుడు లేదు రెండు పార్టీలు, అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ. కేవలం వాళ్ళు ఎవరు మన పార్టీలోకి వస్తారు, ఏ పార్టీ నుంచి మనం అయితే వాళ్ళని తీసుకోవాలి ఇవరికి, లేకపోతే ఇంకా పారిశ్రామికవేత్తలు ఉన్నారా, ఎన్ఆర్ఐస్ ఉన్నారా, దీనిపైన ఉన్నారు తప్పితే
ఈ రోజు వరకు ఎలాంటి చడి చప్పుడు లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి చూసినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారు, ఓ సీనియర్ నాయకుడు పార్టీ వదిలిపెట్టిపోతే ఎట్లా మాట్లాడుతున్నారు వింటూనే ఉన్నాం, అన్ని పత్రికలు టీవీలో వస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి అంతే. ఏ పార్టీ ఈ రోజు వలసవాదులతోన బీజేపీ నడుస్తుంది పార్టీ. ఎవరైతే ఇంతకుముందు చెప్పినారు పెద్దలు సిద్ధాంతం కొరకు పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని, అది అవాస్తవం అండి. ఎందుకంటే ఇవాళ మీ పార్టీని నడుపుతున్నారు ఎవరండి? పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, డికే అర్ణ గారు, జితేందర్ రెడ్డి గారు, వీళ్ళు మీ పార్టీని నడిపించి ఈటల రాజేందర్ గారు, ఎవరు వీళ్ళంతా ఒక్కరికన్నా సిద్ధాంతపరమైన బేస్ ఉందంటే వీళ్ళకి ఎవరికైనా? భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధాంతాన్ని పక్కకు పెట్టింది. సిద్ధాంతం పక్కకు పెట్టి అధికారం కొరకు పక్కదో పట్టుతుంది ఈ రోజు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారిని మీరు ముంగల పెట్టి పార్టీని నడుపుతున్నారంటే ఇంతకి ఆత్మహత్య సదృశ్యం ఇది. ఎందుకంటే సిద్ధాంతపరమైన విభేదాలు, వారు లెఫ్ట్ వింగ్ లో పనిచేసి రైట్ వింగ్ లో పనిచేస్తారు. ఒక్క నిమిషం మనం కాంగ్రెస్ రామ్మోహన్ గారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాదన కూడా విందాం. నాగేష్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అలజడి కనిపించట్లేదు, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నేతలు కనిపించట్లేదు. ఇప్పటికే టికెట్ల హడావిడిలో కాంగ్రెస్ పార్టీ మొత్తం బిజీ అయిపోయింది. ఎక్కడ కూడా లీడర్లు స్థానికంగా నియోజకవర్గాలలో ఎక్కడ కనిపించట్లేదు అన్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. సో దీనికి మీ ఏ సమాధానం ఏంటి? ఏమన్నా గారు, ఇప్పుడు అమ్మా న్యూస్ హడావుడి లేదు కాంగ్రెస్ పార్టీలో అని అంటున్నారు బీజేపీ. సునీల్ చెప్పండి, మీ ఇంతకుముందు మీరు క్వశ్చన్ రేజ్ చేస్తాను అన్నగారికి. ఇప్పుడు నిజంగా ఇవాళ ఈటల రాజేందర్ గారు, డికే అన్న గారు, లేకపోతే పొంగులేటి అని మా మిత్రుడు మాట్లాడుతున్నారు. ఓకే, స్వాగతిస్తాం. ఇవాళ ఇదే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టీఆర్ఎస్లో పుట్టిన వాళ్ళు ఇవాళ కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు? అది మొత్తం కొత్త రక్తమే కదండి, అంత వలసవాదుల రక్తమే కదా. తెలంగాణ వాదరంలో కొట్లాడి తెలంగాణ కొట్లాడిన ఒక్క నాయకుడు లేడు ఏది బీఆర్ఎస్లో. సో ఓకే, ఇక రాజకీయ పార్టీలు అంటే రావడాలు పోవడాలు ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, దీన్ని తనతో ఆపలేం. కాకపోతే బ్రదర్ మాట్లాడింది చాలా తప్పు. మీరు నిజంగా సచివులు అయితే మా బీజేపీని మీరు క్వశ్చన్ చేయొచ్చు, లేదా మీరు ఏమైనా మమ్మల్ని ఖండించవచ్చు. కానీ మీ కేసీఆర్ గారు చేసింది ఏంటంటే ఉన్నోళ్ళందరినీ వలసవాదులు వలస తెచ్చుకొని అండి. రామ్మోహన్ గారు అన్న దాంట్లో బీజేపీ ఒకప్పుడు సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీ, అట్లాంటి బీజేపీ పార్టీ ఇప్పుడు సిద్ధాంతాలను కోల్పోతుంది. మా దాంట్లోకి ఎంత మహామహులు రాని, ఎంత పెద్దోళ్ళు రాని, ఇవాళ డీకే అన్న గారు ఎవరు వచ్చినా సరే పార్టీ సిద్ధాంతాల గీత దాటి పనిచేసే ప్రయత్నం లేదు. సో ఎవరైనా సరే సిద్ధాంతానికి అనుబడి ఉంటూనే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. సో వీళ్ళందరూ మా సిద్ధాంతాలకు అనుబడి ఉన్నట్టే కదా, సిద్ధాంతాలను కట్టుబడి ఉన్నారని మీరు అంటున్నారు. బట్ ఈ రోజు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎవరు ఉన్నారండి? ఒకరిని చూపిమనండి. ఇప్పుడు పార్టీ అన్నప్పుడు అందరూ వస్తారు, పార్టీ వెల్కమ్ చెప్తుంది. ఎవరైనా సరే ఓ పెద్ద మేధావి వచ్చినా సరే వాళ్ళకు పార్టీతో లాభం అయింది, పార్టీకి వాటితో లాభం అవుతుంది, వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో అది వేరే విషయం కాదు. 100% ఎవరు వచ్చినా చేర్చుకోవాలి. వాళ్ళ మంచి ఏంది, సచీలత ఏంది, వాళ్ళ నేరచరిత ఏంది చూస్తాం తప్ప మేము ఏదో ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళని ఎమ్మెల్యేలను రమ్మనో సభ్యత్వాలు తీసుకొనో ఉన్న పార్టీ వాళ్ళని తీసుకోలేదు. ఇవాళ మా దాంట్లకు ఈటల రాజేందర్ గారు వచ్చిందంటే మళ్ళీ స్వయంగా ఆయన రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి మా బీజేపీలోకి రావడం జరిగింది. ఇవాళ డీకే అన్న గారు ఉన్నారు, ఆమె కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఇలా ఆమె ఎమ్మెల్యేగా ప్రకటించే ధైర్యం లేని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీకి పోతుంటే స్పీకర్ దొరకడు, అసెంబ్లీలో కార్యదర్శి ఉండరు, ఎవరు ఉండరు. ఆమె ఎమ్మెల్యేని కూడా ఇంతవరకు అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఎవరైనా సరే ఒక సిద్ధాంతాలతోనే వస్తున్నారు కాబట్టి వాళ్లకు మాకు చాలా తేడా ఉంటుంది. బీజేపీ సిద్ధాంతాన్ని ఎవరు శంకించలేరు, బీజేపీనే. మన మిత్రుడు నాగేష్ గారు కూడా వచ్చారు. నాగేష్ గారు చెప్పండి, ఇంతకుముందు మీరు ఎక్కడ అలజడి లేదు అంటున్నారు, ఆ అలజడి ఏంది అనేది ఆంధ్రప్రభ ఈరోజు దినపత్రికలో ఆంధ్రప్రభలో రాశారు, ఒకసారి చూడండి. ఆంధ్రప్రభ మిత్రులు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని సమాజానికి, అది నా అబ్జర్వేషన్ లో అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి 2 years నుంచి గాంధీ భవన్ దగ్గర సందడిగా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వరుసగా చాలా మంది నేతలు వస్తున్నారు. ఓ జల్సా ఉత్సవం
ఇప్పుడు కూడా పండుగ లాంటి వాతావరణమే ఉంది గాంధీ భవన్ దగ్గర. ఎస్ 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 నాగేష్ గారు మరి ఒక హడావుడి పాయింట్ ఏంటి అని అంటే అది అన్నగారు. మనం ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసేది ఏంటి అని అంటే ఇప్పుడు నియోజకవర్గాలలో అలజడి అలుగుతున్నాం మన పార్టీల వద్ద కాదు. ఇప్పుడు బీజేపీ పార్టీ దగ్గర అలజడి కనబడుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోతే రోజు అలజడే ఉంటుంది, గాంధీ భవన్ లో చేరికలు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఇదంతా అలజడే ఉంటుంది. ఈవెన్ దో అమ్మా న్యూస్కి వచ్చినా కూడా 70 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 70 మందితో అలజడిగానే ఉంటుంది. ఆఫీసుల విషయం కాదు, మన ప్రజాక్షేత్రంలో ఇంతవరకు ఉంది అనేది. అదే నేను మీరేదో ఇంపార్టెంట్ చెప్పబోతున్నారేమో అని ఆపేసా, మధ్యలోనే ఉండిపోయింది అది. గాంధీ భవన్ నుంచి కాన్స్టిట్యుయెన్సీ వరకు ఉత్సవమే ఉత్సవం, జల్సా మోడ్ లో ఉన్నారు. మా ఒక్కొక్క ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ కి 15 మెంబర్స్ అప్లై చేశారు. 2500 ఎమ్మెల్యేస్ 119 కి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అంటే ఎంత ఉత్సాహం ఉంటది కాన్స్టిట్యుయెన్సీ కూడా. సో ఇప్పటికి మా లీస్ట్ ఎందుకు డిలే అవుతుందంటే మల్టిపుల్ ఆస్పిరేషన్ అయ్యాయి, అందరినీ అకామిడేట్ చేసుకోవాలి. అంటే ఓ డెమోక్రటిక్ ప్రాసెస్ లాగా ఓ మంచి నాయకుడిని సమాజానికి, తెలంగాణ సమాజానికి అందియాలన్న ప్రాసెస్ లో మా స్టీరింగ్ కమిటీ కానీ, మా అబ్జర్వేషన్స్ కానివ్వండి, నేషనల్ కమిటీ కానివ్వండి, దాని మీదే పనిచేస్తుంది. నాకు తెలిసి వీ హావ్ బీన్ వర్కింగ్ లాస్ట్ 8-9 months నుంచి ఎక్స్ట్రాడినరీ పనిచేస్తున్నారు. గాంధీ భవన్ నుంచి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ వరకు చాలా జల్సాలు ఉన్నాయి, ఉత్సాహమైన మూడ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా వెళ్తుందని క్యాడర్ లో కూడా ఎక్స్ట్రీమ్ ఎనర్జీ ఉంది రేవంత్ అన్న పగ్గాలు చేపట్టిన తర్వాత. సో ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు, బీజేపీ మిత్రులు మాట్లాడిన విధానానికి నేను ఆన్సర్ కౌంటర్ చేయాలనుకుంటున్నా అన్న. చెప్పండి. ఇందాక బీఆర్ఎస్ అన్నగారు అడుగుతున్నారు ఏది బీజేపీ పార్టీ చాలా డిసిప్లిన్ గా పనిచేస్తుందని. అవును, చాలా డిసిప్లిన్ గా పనిచేస్తుంది. ఎవరికి? బీఆర్ఎస్ కోసం. ఇప్పుడు చూడండి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారు. బీఆర్ఎస్ అన్నకు ఒక క్వశ్చన్ ఉంటది నాది. బీఆర్ఎస్ అన్న బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఆయనకు బాగా తెలిసి ఉంటది. బీఆర్ఎస్ గురించి బీజేపీ తెలిసి ఉంటది, బీజేపీ గురించి బీఆర్ఎస్ వాళ్ళకి తెలిసి ఉంటది. 1 million. ఉత్తముచ్చట ఏందన్న ఇప్పుడు చలో ప్రణయ్ అన్న గారు ఉత్తముచ్చట అయితే ఇప్పుడు స్టీరింగ్ ఎవరి దగ్గర ఉంది? ఎంఐఎం దగ్గర. ఇంజన్ ఎవరి దగ్గర ఉంది? బీజేపీ దగ్గర. కార్ ఎవరి దగ్గర ఉంది? బీఆర్ఎస్ దగ్గర. స్టీరింగ్ ఇంజన్ ఎవరిదన్నా ఇవన్నీ ఒకటే కదా. అది కాంగ్రెస్ పార్టీ ధోరణి, కాంగ్రెస్ పార్టీ ధోరణి నా ఉద్దేశం అనుకుంటే అయిపోద్దా? కాంగ్రెస్ ఏ కాంటెక్స్ట్ లో అన్న గారు ఇప్పుడు మీరు చూడండి, ఏది మనం కరప్షన్ లోనే మన సమాజానికి బీఆర్ఎస్ రూలింగ్ ఇక్కడ ఉంది. లాస్ట్ 1 week లో 169 చెక్ పోస్ట్ లో 40 crores పట్టుబడ్డాయి. అంటే తెలంగాణ సమాజాన్ని బీఆర్ఎస్ ఎటు తీసుకెళ్తుంది? లిక్కర్, మనీ. ఇదేనా ఎలక్షన్ అంటే? ఇలా ప్రజల్ని పంచడమేనా? మబ్బి చేసి వాళ్ళ ఓట్లు దండుకోవడమేనా బీఆర్ఎస్ పార్టీ ఇలా చేస్తుంటే బీజేపీ పార్టీ దానికి మద్దతు ఇస్తుంది. సునీల్ అన్న గారు ఏదో అడుగుతున్నట్టున్నారు, చెప్పండి అన్న. కర్ణాటకలో 45 కోట్లు దొరికినాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఇంట్లోనే. కర్ణాటకలో దొరికినాయి, తెలంగాణకు తరలించేటువంటి డబ్బులే అన్నటువంటి వాదన ఆయన తీసుకొస్తా ఉన్నారు. కర్ణాటకలో దొరికితే తెలంగాణ సమాజానికి చెందిన డబ్బులు అంటారా? సరే, ఇప్పుడే అన్నగారు లెస్సే బీజేపీ అంత చిత్తశుద్ధిగా కర్ణాటకలో పనిచేస్తుంది, తెలంగాణలో చేయమనండి. ఇప్పుడు ఎన్ని దొరుకుతాయి మీరు చూడండి. సిరిసిల్ల కానివ్వండి, గద్వాల్లో కానివ్వండి, తెలంగాణలో అక్రాస్ బీఆర్ఎస్ వాళ్ళకి పట్టండి అని చెప్పండి బీజేపీ అన్నకి. అన్ని చూపించుకోవడానికి మడ్ స్లైడింగ్ కోసమే. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ విషయం తెలంగాణ సమాజంలో ఇంకోటి ఉంది. పేపర్ లీక్ అయి లక్షల మంది ఆగమవుతున్నారు. నిన్న ఓ ఆడబిడ్డ, మన తెలంగాణ సమాజం ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంది. గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ కాదా? బీఆర్ఎస్ అన్నగారు ఈడికి వచ్చి గొప్పగా నీతులు మాట్లాడుతున్నారు. ఒక చిత్తశుద్ధిగా పరిపాలించి ఉంటే నిన్న చిట్టి తల్లి ప్రాణాలు కోల్పోయేది, గవర్నమెంట్ ఉద్యోగం పట్టేది. అంటే ఇంటింటికి ఉద్యోగం అని హామీలు ఇచ్చింది వీళ్ళే. 3 ఎకరాలు అన్నది వీళ్ళే. దళిత సీఎం అన్నది వీళ్ళే. బీఆర్ఎస్ ఇల్లీగాలిటీ, గవర్నెన్స్ ఫెయిల్యూర్ ఇక్కడ ఉంటే బీజేపీ ఏం చేస్తుంది? వాళ్ళకి లెట్ దెమ్ పుట్ దెమ్ బిహైండ్ ద బార్స్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఉన్నారన్నారు బీజేపీ మిత్రులు. మరి ఇంతవరకు ఎవరు లిక్కర్ స్కామ్ లో లోపలికి వెళ్ళలేదే. కానీ ఆప్ ఆద్మీ డిప్యూటీ సీఎం మాత్రం లోపలికి వెళ్తున్నారు ఆప్ పార్టీ నుంచి. వీళ్ళిద్దరు ఒకటే అన్నగారు. ఏదో తెలంగాణ సమాజానికి అయితే అర్థమైంది. బీఆర్ఎస్ నుంచి ఒక ప్రశ్న, బీజేపీ నుంచి 2 ప్రశ్నలు వస్తా ఉన్నాయి ముందు మీకు. ఒకసారి సునీల్ అన్న గారు. కాంగ్రెస్ నాగేష్ జీ నమస్తే. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరుడు ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టు పార్టీ అంతా ఎక్కడ ఏం మాట్లాడో అర్థం కాక ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి
రాష్ట్రంలో ఎవరి దగ్గర సంబంధాలు మీరు గమనించాలి మిత్రమా. అట్లా లేదు ఈ పరిస్థితి ఎట్లా అంటే కాంగ్రెస్ పరిస్థితి ఏం మాట్లాడో అర్థం కాక బీఆర్ఎస్ ను ఏ విధంగా అయితే దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాజకీయ ఆరోపణలు తప్పితే అందులో ఇలాంటి పసలేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి ఎట్లయితుంది? ఎట్టి పరిస్థితిలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు, అది వాస్తవం. అది కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ ఆరోపణ చేస్తున్నారు తప్పితే అందులో ఇలాంటి నిజం లేదు, గమనించాలి మీరు దయచేసి. మనం ఉత్తగా ఆరోపణ చేసుడు కాదు. ఇలా భారత రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతాయి చూడండి. ఇలా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని మీరు చెప్తారు, దానికి మేము కూడా బాధపడతా ఉన్నాం. ఎవరు కూడా ఉంటది అభివృద్ధి అంటే బీజం వేసింది మీరు కాదన్నా, అభివృద్ధి బీజం ఎప్పుడో పడ్డది. కుతుబ్షాహీ టైమ్స్ నుంచి ఉంది హైదరాబాద్ కి. మీరు గొప్పగా చెప్పండి అభివృద్ధి మీరే చేస్తున్నారని. అభివృద్ధి అన్న బీజం ఈ రోజు వృక్షం అయింది కుతుబ్షాహీ టైం నుంచి. ఒక్క నిమిషం నాగేష్ గారు అండ్ రామ్మోహన్ గారు, ఒక్క నిమిషము. మన సునీల్ గారు ఒక ప్రశ్న. రామ్మోహన్ అన్న గారికి ప్లస్ మన నగేష్ అన్న గారికి నా సూటి ప్రశ్న. నిన్న అశోక్ నగర్లో జరిగినటువంటి ప్రవళిక అనే నిజంగా బంగారు తల్లి ఆత్మహత్య వాస్తవంగా తెలంగాణ యావత్తు నిరుద్యోగ సమాజాన్ని అట్లాగే అనేక మంది తల్లిదండ్రులు కడుపు కోతను రగిల్చే విధంగా ఉంది. అది నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఎందుకు అంటున్నాం అంటే టోటల్గా ఈ సమాజంలో ఓట్లేసి గెలిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కనీసం ఇంత సోయి లేకుండా రాత్రి అంతా జరిగి అన్ని వేల మంది ఒక 5 నిమిషాల్లో చేరితే నిన్న మా బీజేపీ అంతా అక్కడే ఉంది. ఇలా నగేష్ గారు అంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. మా బీజేపీ అంతా అక్కడికి శ్రేణులందరూ అక్కడ చేరి నానా రకాలుగా హంగామా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే కేసీఆర్ గారు ఇప్పుడు రావాలని చెప్పాం. సరే అండి, నిజంగా ప్రవళిక ఆత్మహత్యతో ప్రభుత్వానికి ప్రభుత్వ హత్య అని మేము ముమ్మాటికి గొంతుర్చుకొని చెప్పినాం. మన రామ్మోహన్ అన్న గారు అన్నారు నిజంగా బాధాకరమైన విషయమే. కనీసం ఆ విషయం మాట్లాడడానికి కూడా నోరు లేవాన్ని కేటీఆర్కో లేకపోతే కేసీఆర్కో అభినవ ముఖ్యమంత్రులు అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి. ఎందుకంటే ఆమె డిఎస్సీ లేట్ అవుతున్న కారణంగా చనిపోతే కనీసం ఇది ఎలక్షన్తోనో లేకపోతే దీనికి ఒక సిద్ధాంతపరంగానో లేకపోతే ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఏమైనా లిమిట్స్ ప్రకారంగానో మా చేతిలో లేదు, ఇది ఏదో ఎలక్షన్ సిద్ధాంతమనో లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడకుండా ఈనాటికి ఎవరు స్పందించకుండా ఆ కుటుంబానికి ఏం చేస్తారో కూడా చెప్పకుండా కేవలం లాఠీ చార్జ్ చేసి వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా కొట్టడం చంపడం వచ్చినోని ఆ రోడ్లు బ్యారికేడ్లు అక్కడ చూపిస్తున్నారు మీ మీడియా వాళ్ళే. పోలీసులు కొడితే ఆ లాఠీలు ఇరిగి ఆ ముక్కలు కూడా అక్కడ పడ్డాయి. అంటే ఎంతకాలం ఈ దౌష్టికం? ఈ ఎలక్షన్ టైంలో మాకు ఎక్కడ ఓటు బ్యాంకు పాడవద్దు అని చెప్పి బీఆర్ఎస్ కప్పిపుచ్చుకొని ఇంతకాలం ఇవాళ ఆమె ప్రవళిక ఆత్మ ఘోషిస్తలేదా? ఎంతమందికి ఉసురు తగులుతుంది? ఎందుకు? కానీ మేము అనేది ఏంటంటే ప్రాణయ్య గారు జరుగుతాయి ఏమంటారు ఆత్మహత్యకు ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఏమన్నా జరగచ్చు. వాటి మీద కనీసం మేము విచారణ చేస్తామనో లేకపోతే ఇది బాధాకరమనో మాట్లాడే నేత లేకపోతే ఇలా ఏ ముఖం పెట్టుకొని ఓట్లలోకి పోతున్నారు, ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఇవాళ కాంగ్రెస్ ఒకటి నేర్చుకుంది బీఆర్ఎస్ ఒకటని, బీఆర్ఎస్ ఒకటి నేర్చుకుంది కాంగ్రెస్ ఒకటని. ఇక్కడ ఎవరికి ఒకటి కాదు, ఎవరి సిద్ధాంతపరమైన పార్టీ వాళ్ళదే ఉంది. ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా కొట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కు దమ్ము లేక ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రంలో నిజంగా జరగాల్సినటువంటి అభివృద్ధిని కుంటుపరుస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ కాంగ్రెస్ చెప్పండి అన్నగారు. ఇందాక సునీల్ అన్న గారు చాలా స్మార్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. చిట్టి తల్లి చనిపోయింది ఎవరన్న రీజన్ క్లియర్ గా చెప్పట్లేదు. చూడండి, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అవ్వడం ఎవరి వల్ల? బీఆర్ఎస్ మిత్రుల వల్ల. అది రీజన్. మీరు క్లియర్ కట్ గా చెప్పండి. మీ మిత్రులకు క్రిటిసిజం చేస్తే బీఆర్ఎస్ మిత్రులకి గట్టిగా చేయండి, వ్యాలిడ్ క్రిటిసిజం చేయండి. మాకు కాంగ్రెస్ మిత్రులే బీఆర్ఎస్ మిత్రులేనే, పార్టీలలో మిత్రత్వం కాదు. ఇక్కడ ప్రభుత్వంలో ఉండి ఆ చర్యను ఖండించకపోవడం అయితే ముమ్మాడికి సిగ్గు చేయడు. మహిళా లోకం అయితే అసలే క్షమించరు. ఇప్పుడు నా క్వశ్చన్ అన్నగారు, ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సాక్షిగా వాళ్ళ ఇంట్లో గర్భకోశం అయింది. మన ఇంటికి కేటీఆర్ గారు వెళ్ళారు. ఎస్ చెప్పండి నాగేష్ గారు. ముందుగా మేము పక్కన ఒక మొబైల్ రీసౌండ్ వస్తుంది, ఒక్కసారి ఆ మొబైల్ ఆపండి, ఆ తర్వాత కంటిన్యూ చేయండి. ఎస్ అంతకుముందు రామ్మోహన్ గారు చెప్పండి. రామ్మోహన్ అన్న పెద్దలు చెప్తా ఉన్నారు అమ్మాయి చనిపోయిన విషయము బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు. కొన్ని విషయాలు మనం రాజకీయ కోణంగా ఆరోపణ చేసి ఇబ్బందులు. ఎందుకంటే చనిపోయిన అమ్మాయి దానిపైన మాట్లాడవలసింది పోలీసు యంత్రాంగం. మనం రాజకీయ పరంగా ఏదో ఆరోపణ చేసి అమ్మాయి మృతిని కూడా మనం రాజకీయం చేస్తే ఒక్కోసారి చనిపోయిన వాళ్ళు మనం అవమానపరిచినట్టు అవుతుంది. కాబట్టి విషయాలు వాస్తవాలు ఏందనేది పోలీసు యంత్రాంగం రేపు చెప్తుంది. దానిపైన
పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది. మనం ఇప్పుడు టీవీ పరంగా మీ ముఖంగా మనం మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితి కాబట్టి చనిపోయిన అమ్మాయి దురదృష్టం. మనం కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకు చనిపోయింది అనే విషయం కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ దాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతించారు. ఎందుకంటే ఎవరు కూడా చనిపోవడం సమాజంలో ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థిని మృతి పట్ల మేము కూడా సంతాపం వెలిపిస్తున్నాం. దాని పట్ల తెలంగాణ పోలీసులు చాలా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆ యొక్క మృతి పట్ల అన్ని కోణాల్లో విశ్లేషించి చర్య తీసుకుంటారు. నిందితులు ఎవరు అరెస్ట్ చేస్తారు. ఆ చావు కారణం ఎవరైనా సరే శిక్ష అనుభవించడం ఖాయం, ఇది మాత్రం వాస్తవం. దాని పట్ల దీని పట్ల బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు. బీఆర్ఎస్ ఆమె చావుకు ప్రభుత్వమే కారణం అన్నట్టు మాట్లాడడం అనేది తప్పు. ఇది వ్యవస్థ. రామ్మోహన్ అన్న గారు దయించి చెప్పండి, ఇవాళ పోలీసులే అన్ని చూసుకుంటారంటే ప్రభుత్వం ఎందుకు? మీ కేటీఆర్ గారు అనే గుడ్డి గురాల పనులు దోమని కావే. ఇవాళ నిజంగా జరుగుతున్నప్పుడు పోలీసులు ఏం చేయాలన్నా? పోలీసులకు చెప్పిందండి, వివరించి రాజకీయ పార్టీ కేటీఆర్ గారు విచారణ చేయరు కదా అన్న, చెయ్యమని చెప్పాలి కదన్నా. ప్రజలలో ఎక్కడుందన్నా అన్న? 10 రోజులలో మీ ప్రభుత్వం దిగిపోతుంది. 10 రోజులన్నా కనీసం ఈ చివరి క్షణంలన్నా ప్రజల మెప్పు పొందండి. ఇవాళ ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యమంత్రి రాడు. నాగేష్ గారు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ఇప్పుడు అన్న రామ్మోహన్ అన్న గారు దయించి, నిన్న ఎవరో సహచరం మంత్రి తల్లి చచ్చిపోతే అప్పటిదాకా ఫామ్ హౌస్ 100 డిగ్రీల సెల్సియస్ తో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అంత జ్వరంతో బాధపడుతూ కూడా జ్వరం పక్కన పెట్టి హఠావుటిన ఒక మాతృమూర్తి చనిపోతే సాగుకు పోయిండు. ఎక్కడికి? ఎంతో దూరమైనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు, అన్ని 100 కిలోమీటర్లు. ఇవాళ కనీసం ఇక్కడ జరిగింది ప్రగతి భవన్లో పెట్టి అసలు ఏం జరిగింది దీని మీద విచారణ చేయండి అయ్యా, మేము సిద్ధపడుతున్నాం, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఒక్క మాట చెప్పే దమ్ము ధైర్యం లేకపోతే ఇది రాజకీయ కోణంలోకి ఎట్లా వస్తుందన్న? విచారణ చేయకుండా కదా విచారణ ప్రారంభమైంది. ఏదన్నా లాఠీ చార్జీలతో కొట్టి సూసైడ్ లెటర్ దొరకనియకుండా అన్నగారు ఒక మాట ఇలా లాఠీ చార్జీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఘటనలు చాలా జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆత్మహత్యలు చేసుకునేటువంటి విద్యార్థుల సంఖ్య, మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు, మెడికల్కి సంబంధించినటువంటి ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో మెడికల్ కాలేజీలలో మనం చూసిన వరంగల్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, బాసర IIITలో కావచ్చు, ఇట్లా మొదలు పెట్టుకుంటే అన్ని యూనివర్సిటీలో ఇంక్లూడింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థుల ఆత్మహత్యలు అనేకం జరిగినాయి. సో వాటి అనేటువంటి చర్చ మనం మళ్ళీ నాగేష్ గారు ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు స్పందించదు దానిపై చర్చ కొనసాగిద్దాం. ఒక్కసారి నాగేష్ గారు చెప్పండి. అన్నగారు, ఇప్పుడు మనం చాలా గొప్పగా మాట్లాడుతున్నాము. అరే మా అధికారులని ఎవరు మన రూలింగ్ గవర్నమెంట్ ని బీఆర్ఎస్ ని కాపాడుకోవడానికి రామ్మోహన్ అన్న చేసే ప్రయత్నాలకి ఐ అప్రిషియేట్. కానీ ఈ రోజు మీరు గ్రహించాల్సిన వాస్తవం ఏంది? Group 1, Group 2 నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అని ఆ బంగారు తల్లి ఊరేస్తుంది. ఆమె ఉద్యోగం కోసం వచ్చింది, రైట్? అయితే మీరు ఓ మనిషి కాదు, ఓ కళని చంపారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ కళ తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ షుడ్ స్టాండ్ రెస్పాన్సిబుల్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫలానా లీడర్ రిజైన్ చేశారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకు అసూరెన్స్ ఇస్తున్నారు, మీరు మాతో ఉండండి, మీకు పదవులు ఇస్తామని. కానీ అదే చిక్కి తల్లి ప్రాణాలు కోల్పోయింది, వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళలేదు. ఎవరు వెళ్ళలేదు? రూలింగ్ గవర్నమెంట్, మన ఐటీ మినిస్టర్ గారు రామ్మోహన్ అన్నకు అన్నీ తెలుసు. ఇప్పుడు అన్నగారు చాలా గొప్పగా మాట్లాడతారు, పోలీస్ విచారణ పెడతాం, అది పెడతాం. ఎందుకు పెడతారు? ప్రాణాలు పోయిన తర్వాత. అందుక మీకు తెలంగాణ ప్రజలు నమ్మి ఎన్నుకుంది. ఇప్పుడైతే నమ్మేటట్టు లేరు అన్నగారు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తెలంగాణ సమాజానికి నమ్మేటట్టు లేరు. బీఆర్ఎస్ మిత్రులకి స్పెషల్లీ ఎందుకు నమ్మరు వీళ్ళకు అంటే, వీళ్ళు 3 ఎకరాలు అన్నారు, దళితుడు సీఎం అన్నారు, లిక్కర్ స్కామ్ లో ఉంటారు, పేపర్ లీక్ అయింది, అస్తవ్యస్తం అయిపోయింది. ఇవన్నీ పక్కన పెట్టండి అన్నగారు. మన గురుకులాల్లో చిన్న పాపలు ఫుడ్ తిని పాయిజన్ అయ్యి చనిపోతూ ఉంటే ఇంతవరకు పరామర్శించలేదు ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఏ ముఖం వేసుకొని ఓటు అడగడానికి వెళ్ళాలి? వీళ్ళు ఎలాగో ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళకైతే అధికారం రావట్లేదు, అది కాంగ్రెస్ కే వస్తుంది. కానీ బీజేపీ మిత్రులకు ఇంకో క్వశ్చన్ నాది. ఇక్కడ గవర్నమెంట్స్ కంప్లీట్ ఫెయిల్ అయింది, గవర్నర్ మీ మనిషి, ఆర్టికల్ 165 కింద మీరు యాక్షన్ తీసుకోలేదే. ఈ డిబేట్ లో వచ్చి అంత చిత్తశుద్ధికి మాట్లాడుతున్నారు కదా, మీ పిసిసిని చెప్పండి అన్నగారు. మీరిద్దరు ఒకటే. ఇప్పుడు ఆ లా అండ్ ఆర్డర్ ఇక్కడ అంతా ఫెయిల్యూర్ లో ఉంది, యాక్షన్ తీసుకోదేంది బీజేపీ? సరే యాక్షన్ తీసుకోదు పక్కన పెట్టండి. మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, నడ్డా గారు కానివ్వండి, తెలంగాణ సమాజంలో వచ్చి పెద్ద సభలు పడతారు. తెలంగాణ ఇచ్చింది ఏంది అంటే ఏది? పసుపు కూడా ట్రైబల్ యూనివర్సిటీ. ఆ ట్రైబల్ యూనివర్సిటీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేటప్పుడే ఉంది. మీకు కొత్తగా ఇచ్చింది ఏముంది?
తెలంగాణ సమాజానికి ఇచ్చింది ఏముంది? ఇగో ఆత్మహత్యలు, పేపర్ లీక్లు, కాళేశ్వరంలో కరప్షన్, లిక్కర్ లో కరప్షన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫేర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అవ్వాలి తెలంగాణ సమాజంలో అన్నారు. లాస్ట్ 1 వీక్ లో 40 crore పట్టుబడ్డాయి 165 చెక్ పోస్ట్లలో, రైట్? అయితే ఇప్పుడు ఈడీ ఎందుకు రాదు, బీజేపీ ఈడీ ఎందుకు రాదు తెలంగాణ సమాజంలో? అంటే బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచవచ్చు, మందు పంచవచ్చు, బీజేపీ యాక్షన్ తీసుకోదా? వీళ్ళిద్దరు ఒకటే కాదా అన్నగారు? వీళ్ళిద్దరు ఫేస్ ఒకటే అని తెలంగాణ సమాజం అన్నగారు. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు. ఇప్పుడు సోదరుడు మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మాట్లాడుతున్నాడు. ఎందో పూర్తిగా అవాస్తవం ఇది. భారత రాష్ట్ర సమితి ఎవరి మీద ఆధారపడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ సాధన కొరకు సంబంధ వర్గాలను ఏకం చేసి విద్యార్థుల త్యాగాలతోటి, రైతుల త్యాగాలతోటి, సంబంధ వర్గాల కృషితోటి తెలంగాణ సాధించుకున్నాం. ఆ రోజు తెలంగాణ, అంతకు ముందుకు తెలంగాణ ఉద్యమం చేసి చాలా మంది ఫెయిల్ అయిపోయారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడు ఆ రోజు వారిని విశ్వసించి వారి వెంబడి సంబంధ వర్గాలు వారి వెంబడి ప్రయాణం చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ యొక్క గడిచిన 9 ఏళ్లలో అన్ని వర్గాలకు ప్రియారిటీ బేస్ గా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా ముమ్మాటికి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు వెంబడే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి ఫిల్టర్ నీళ్లు తాపిస్తా ఉన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ 9 సంవత్సరాలు తాగనికి నీళ్లు లేక, విద్యుత్ లేక నానా గోసలు పడ్డారు తెలంగాణ ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదు, భారతీయ జనతా పార్టీని విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే గడిచిన 9 ఏళ్లు ప్రభుత్వం నడిపించిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం రాకముందుకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు వెంబడి ప్రజలు ఉన్నారు. తప్పకుండా ఈసారి కూడా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని నాయకత్వాన్ని హర్షించడం ఖాయం, వారిని గద్దె మీద ఎక్కించడం ఖాయం. ఇప్పటికే మా అభ్యర్థులందరూ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తా ఉన్నారు, ప్రచారాలు చేసుకుంటున్నారు, ఇల్లు తిరుగుతా ఉన్నారు, సంక్షేమ పథకాలు చెప్తా ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ ఏం చేస్తామనే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకొని మనం ముందుకు పోతున్నాం. వరకు కాంగ్రెస్ పార్టీకి సరైన దిశానిర్దేశం లేదు, బీజేపీ కూడా అదే పరిస్థితి. అభ్యర్థులే కరువైరు. ఈ రోజు వరకు కూడా ప్రజలకు ఏం చెప్పాలి? నీళ్లు ఇస్తామని చెప్తామా, నిధులు ఇస్తామని చెప్తామా, ఉద్యోగాలు ఇస్తామని చెప్తామా, ఏమి ఇస్తామని చెప్పి ఆల్రెడీ అన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చేసారు కేసీఆర్ గారు. ప్రజలకు, సంపన్న వర్గాలకు, అన్ని కుల వృత్తుల వారికి చేత ఇస్తా ఉన్నారు, విద్యార్థులకు చేత ఇస్తా, నిరుద్యోగులకు ఉద్యోగులు కల్పన చేస్తా ఉన్నారు, ఇండస్ట్రీస్ కల్పన చేస్తా ఉన్నారు, ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళకు విదేశీ సంస్థలు వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి పెట్టుబడి పెడతా ఉన్నాయి. రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, ఇండ్లు వస్తున్నాయి, గృహలక్ష్మి వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాదీ ముబారక్ వస్తుంది. ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత మీరు చెప్పేది ఏముంటది? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 3 గంటలు కరెంట్ వస్తే చాలా అంటున్నారు. మీరు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామండి, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. ఈ రోజు రైతులు ఖుషి ఉన్నారా, సంతోషంగా ఉన్నారు లేదా? ఎన్నికల తర్వాత బయటపడితే ఏం విషయం అనేది. కాబట్టి తప్పకుండా మీరు ఇకనైనా కళ్ళు తెరుచుకొని ముఖ్యమంత్రి గారు చేసే మంచి పనులపైన హర్షించి ఎవరు సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా పాటిస్తాం. మంచి సలహా, నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే పాటించడానికే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సిద్ధం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినాడు ఉద్యమం చేసినప్పుడు? తెలంగాణ అభివృద్ధి కొరకు, తెలంగాణ సాధన కొరకు గొంగలి పురుగు ముద్దు పెట్టుకుని రెడీ అని చెప్పినారు. రామ్మోహన్ గారు ఒక్క సెకండ్, కాంగ్రెస్ మిత్రుడికి ఒక సూటి ప్రశ్న. ఇప్పుడు నాగేష్ గారు, రామ్మోహన్ గారు అడిగినటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఆయన చెప్పినటువంటి వాటిలో సంక్షేమాలు, ఇచ్చినటువంటి పథకాలు, ఇక ఇవ్వబోయేటువంటి పథకాల గురించి రేపు ఎట్లాగో ప్రకటిస్తారు అనుకోండి. సో ఇచ్చినటువంటి పథకాల గురించి రామ్మోహన్ అన్న గారు ఇప్పటివరకు ప్రకటించినటువంటి పథకాలు, అందులో ఇచ్చినవన్నీ ఇవ్వని ఎన్ని అనేది ప్రజలకు తెలుసు. సో ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకోవాలంటే ఇంకొక అంశం గురించి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 డిక్లరేషన్లతో ప్రజల్లోకి వెళ్తూ ఉంది, ఓకే. బట్ ఇవన్నీ కూడా నెరవేరుతాయా అన్నటువంటి హామీలలో ప్రజలు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతాయా అన్నటువంటి డౌట్ ప్రజలలో స్టార్ట్ అయింది. ఎందుకు అనంటే కర్ణాటకకు సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ మీరు కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు, ట్రోల్ అవుతున్నాయి. ఆ ట్రోల్ అయ్యేటువంటి వీడియోస్ను ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి అక్కడ ఇంప్లిమెంట్ కానటువంటి పథకాలు తెలంగాణలో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతాయి? నాట్ ఓన్లీ కర్ణాటక, ఇంకో రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. సో అక్కడ కూడా కొన్ని చెప్పినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ 18 నుంచి పాదయాత్ర అంటున్నారు, 3 రోజుల పాటు బస్సు యాత్ర చేయబోతా ఉన్నారు. ఈ బస్సు యాత్రలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా కలిసికట్టుగా కూడా తెలంగాణ జగిత్యాల కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం నుంచి ప్రారంభిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ పాదయాత్రను బేస్ చేసుకొని 6 గ్యారంటీస్ని ప్రజలలోకి తీసుకపోతే ప్రజలు నిజంగా కూడా బేర్ చేస్తారా, నమ్ముతారా కాంగ్రెస్ పార్టీని? మీరు అడిగిన క్వశ్చన్ లో 2 సెగ్మెంట్స్ ఉన్నాయి అన్నగారు. ఒకటి, కర్ణాటక నుంచి ఏదో వాట్సాప్ లో వీడియో వైరల్ అవుతుంది,
సెకండ్ క్వశ్చన్, నిజంగా కర్ణాటకలో సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా డౌట్ అనేది మీ దగ్గర ఉంది, అంతే కదా అన్నగారు? థర్డ్, నేను అది చెప్తాను తెలంగాణ సమాజంలో ఎలా వెళ్తుంది. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, వాట్సాప్ యూనివర్సిటీలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవిట్లో క్రెడిబుల్ ట్రూత్ఫుల్ వీడియోస్ ఎన్ని? కొన్ని బీజేపీ ఫేక్ ఎజెండాతో వస్తాయి, కొన్ని బీఆర్ఎస్ ఫేక్ ఎజెండా నుంచి వైరల్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉద్యోగాలు లేక మన ఆడబిడ్డలు ఉరేసుకుంటున్నారుగా, ఆ ఇష్యూ కప్పిపుచ్చడానికి కొన్ని వీడియోస్ అలా పంపుతారు వాళ్ళు, ఇష్యూ డైవర్ట్ చేయడానికి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ధోరణి. దానికి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏవైతే చేసిందో సూపర్ 5 అవన్నీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో ఉన్నాయి. మీరు మీడియాలో ఉన్నారు. ఒకటి ప్రీ ఇంప్లిమెంటేషన్ లేకపోయి ఉంటే నేషనల్ నుంచి స్టేట్ వరకు ఇదే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వెనకాల పడేది, ఒకవేళ అందులో వాస్తవం లేకపోయి ఉంటే. సన్నా ఏ న్యూస్ రాలేదు అంటే అది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, అక్కడ ఇంప్లిమెంటేషన్ బాగా జరుగుతుంది. సెకండ్, మేము తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీస్ అన్నాము. అవి ఎలా ఇవ్వబోతున్నాము అనే ప్రజల్లో చాలా మటుకు అసలు ఎలా ఇవ్వబోతున్నారు అన్నది డెఫినేషన్ క్లారిటీ లేకపోవచ్చు. ఐ అగ్రీ, హానెస్ట్ గా మనం పాలిటిక్స్ కాకుండా ఒక హ్యుమానిటీ కన్సర్న్ లో మాట్లాడితే క్లారిటీ లేకపోయి ఉంటది. కానీ నిజం చెప్పాలంటే ఆ 6 గ్యారంటీస్ క్యాల్కులేషన్, మన తెలంగాణ బడ్జెట్ ఎంత, 1,75,000 crore డివైడెడ్ బై ఎంత, 4 crore జనాభా, అందులో మళ్ళీ బిలో పవర్టీ లైన్ ఎంత, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎంత, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని మేము ఇయ్యగలుగుతామా లేదా అన్నది చూసిన తర్వాతే అది మీడియా ముందుకు తీసుకొచ్చాము. మేము ఇస్తామని 100% కాన్ఫిడెన్స్ ఉంటేనే ఆ బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ఉంది కాబట్టి మేము ఆ 6 గ్యారంటీస్ అన్నాం. ఇప్పుడు ఈ 6 గ్యారంటీస్ కి రీజన్ ఏంటి? మోస్ట్ వైటల్ రీజన్, బీజేపీ సెంట్రల్ లో వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ రాష్ట్రంలో వచ్చిన తర్వాత పెట్రోల్ మీద ఏమో దండుకుంటున్నది. నిత్యావసర వస్తువులు బీజేపీ వల్ల చాలా పెరిగాయి, ఇన్ఫ్లేషన్ హై రేట్ లో ఉంది. ఓ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ వాళ్ళు బతకడమే కొంచెం కష్టంగా ఉంది. అలాంటప్పుడు 500కి గ్యాస్ సిలిండర్, ప్రతి ఒక్క మహిళకి 2,500, ఇవన్నీ మా కమిట్మెంట్స్, గ్యారంటీస్ కావు. ఈ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ ఎలా ఇవ్వబోతున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, చాలా క్రిటిసిజం. ఒకప్పుడు నరేగా ఎట్లా ఇస్తారు వీరు అన్నది నేషనల్ లెవెల్లో బీజేపీ చాలా పెద్ద క్రిటిసిజం ఇది. కానీ అవన్నీ ఇచ్చాము. మీరు హిస్టరీ తిప్పి చూస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించాము. ఈ దేశ జనాభాకి హర్ ఎక్కువ ఘర్ దియాయ కాంగ్రెస్ పార్టీ. గరీబీ హటావ్ అన్నది మేమే. అంటే ప్రతి ఒక్క పేదవాడికి నుంచి, ఫార్మర్స్ నుంచి, ఇది ఫార్మ్ ఇన్సూరెన్స్ నుంచి, మానిటరీ యూరియా హెల్ప్ కనియండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఇందాక బీఆర్ఎస్ అన్నగారు అన్నారు చూడు, దానికి ఆన్సర్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ పవర్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్. అన్నగారికి అది తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు చాలా బారున వీళ్ళ పాలసీస్ ఉంటాయి, కళ్యాణ లక్ష్మి అని, దళిత బంధు అని, బంధు అని. రైతు బంధువులో మల్లారెడ్డి ఉండడం ఎంత ఇది సిగ్గుచేటు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఇది. అంటే డబుల్ బెడ్రూమ్ లో మళ్ళీ దానం నాగేంద్ర గారు అంటారు ఏంటంటే, మా కార్యకర్తలకి, మా జెండా మోసిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్. ఇది తెలంగాణ సమాజం. సెకండ్, ఏది దళిత బంధులో 30% కమిషన్ ఉందని 21st ఆవిర్భావ దినం, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినం అప్పుడు మన రెస్పెక్టెడ్ సీఎం కేసీఆర్ గారే ఒప్పుకున్నారు 30% కరెక్షన్ ఎమ్మెల్యేలు కలెక్ట్ చేస్తున్నారని. ఎంత సిగ్గుచేటు. సరే, కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరంలో మాన్సూన్ వస్తే, నీళ్లు వస్తే, వర్షాలు వస్తే కాళేశ్వరం ఇంజన్లు మునుగుతాయి. ఎంత సిగ్గుచేటు ఇది. మన డబ్బులు, తెలంగాణ సమాజంలో ఉన్న డబ్బులు తీసుకెళ్లి బీహార్, హర్యానా, ఢిల్లీ రైతులకు పంచుతారు. ఇక్కడేమో మనకు ఆగం చేస్తూ ఉంటారు. మన యువత ఎటు వెళ్తుంది? అసలు యువతకి ఏమైనా ఓరియంటేషన్ ఇచ్చిరా వీళ్ళు? తెలంగాణ పార్టీ యూత్ డిక్లరేషన్ ఇచ్చింది, ఫార్మర్ డిక్లరేషన్ ఇచ్చింది, SC/ST డిక్లరేషన్ ఇచ్చింది, BC డిక్లరేషన్ ఇచ్చింది. అంత చిత్తశుద్ధిగా వెళ్తుంది. ఏది బీజేపీ మిత్రులు 9 years ఆఫ్ రూలింగ్, లాస్ట్ 9 years రూలింగ్ లో ఇంతవరకు సెన్సస్ చేయలేదు. అంటే ఓ దేశంలో జనాభా BSC ST అనేది బహుజన సమాజం 80% అంది. 80% లో ఎవరు ఎకనామికల్లీ వీక్, అబోవ్ పవర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు, జాబ్లు ఉన్నాయా, పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉన్నాయా లేదా అన్నది సెన్సస్ చేయకుండా ఎట్లా అందిస్తారు ఈ దేశ సంపాదన వాళ్ళకు వెల్ఫేర్ లో? అందియలేరు. కానీ బీజేపీ సెన్ససే చేయలేదు. అంటే అంత చిత్తశుద్ధికి ఉందా? అలా అంత అబద్ధాలా? ఇప్పుడు నాగేష్ గారు, ఇప్పుడు ఫైనల్ ఒక ప్రశ్న, లాస్ట్ అండ్ ఫైనల్గా, ఇప్పుడు 18 నుంచి బస్ యాత్ర ఎట్లా సాగబోతా ఉంది? లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదే మాట. సో రేపు టికెట్ అనౌన్స్మెంట్ తర్వాత జోష్ అందుకుంటుందా నియోజకవర్గాలలో? ఊపు కాంగ్రెస్ స్టార్ట్ అయిపోద్దా మరి?
అబ్సల్యూట్లీ 100% జోష్ హై ఉంది. హవిష్ ద పవర్ అంటే హవిష్ ద జోష్ అంటే హై అని వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు అంటే లాస్ట్ 6 months లో మీరు జాయినింగ్ చూడండి, ఏ పార్టీలో ఎక్కువ ఉందో ఆ పార్టీ గెలవబోతుంది. సెకండ్, ఇప్పుడు బస్ యాత్రకు వస్తే అన్నగారు, బస్ యాత్ర ఫేసెస్ వైజ్ గా ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఫస్ట్ ఫేజ్ జగిత్యాలలో స్టార్ట్ అవ్వబోతుంది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ గారు, సోనియా గాంధీ, అగ్రనేతలు అందరు రాబోతున్నారు. ఫేసెస్ వైగా బస్ యాత్ర సక్సెస్ఫుల్ అవ్వబోతుంది. ఇప్పుడు లీస్ట్ కి వచ్చేసరికి, లీస్ట్ లో మా దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యే పొజిషన్ కి 15 members ఆన్ అన్ యావరేజ్ ఆస్పిరెంట్ ఉంది. ఆస్పిరెంట్ లో సాటిస్ఫై చేసే విధంగా అదంతా మనం తెలిసిందే. ఆల్మోస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ కి బీజేపీకి అదే అభ్యర్థుల పరిస్థితులు కనబడుతున్నాయి. మీకు ప్రతి నియోజకవర్గానికి 15 ఉంటే బీజేపీకి అయితే ఏకంగా 65, ఒక్కొక్క నియోజకవర్గానికి 65 మందిని చొప్పున వేసుకున్నా కూడా 6,700 మంది అభ్యర్థులు వచ్చారు. సో సునీల్ నగర్ లాస్ట్ గా మరి బీజేపీ పార్టీకి సంబంధించిన టికెట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండబోతా ఉంది? ప్రచార జోరులో ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు? క్షేత్రస్థాయిలో మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నారు మీ ఇది ప్రచారం? అదే అండి, ఆల్రెడీ నేను చెప్పాను కదండి, లిస్ట్ రెడీ అయింది. రేపటి దినం మ్యాక్సిమం ఈ టైం వరకు మా ఫస్ట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ప్రతిపాదికంగా అంటే గెలవబోయే సీట్లు మేము కూడా అంచనా వేసుకోవాలి కదండి, దేంట్లో ఎవరు అనే దాంట్లో మొత్తం అంతా రెడీ అయి ఉంది. కాకపోతే మేము ఆశావాహంలో కొంతమంది అసంతృప్తులను కూడా మేము సంతృప్తిపరిచే బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద ఉంటుంది. కాబట్టి మా కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, తదితర మేధావులందరూ కూడా ఆ పనిలో ఉన్నారు. రేపు ఫస్ట్ లిస్ట్ ఇవ్వబోతున్నాం. తర్వాత 2-3 విడతలలో మొత్తం మంది వస్తారు. సూచనప్రాయంగా ఎవరి పనులు వారు చేసుకుంటా ఉన్నారు. మేము కూడా ఇంటింటికి, గడప గడపకు ఏం చేస్తున్నాం, మోడీ గారి పథకాలు ఈ రాష్ట్రానికి ఏం వచ్చినాయి, మోడీ గారి పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం దేన్ని తొక్కిపెట్టింది, మోడీ ఫోటోను ఎక్కడెందుకు వాడుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో మా వాటా ఎంత, అన్నీ కూడా ఈసారి ఇంటింటికి కరపత్ర రూపేణా అది పోతుంది. తర్వాత అన్నిటికంటే ఫైనల్గా మా మేనిఫెస్టోతో ప్రజలందరూ కూడా బీజేపీ వైపుకు మొగ్గు చూపెట్టేట్టున్నారు. ఇటువైపే మారుతారు. ఖచ్చితంగా మేము నియోజకవర్గానికి 1-2 సీట్ల చొప్పున ఖచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకం బీజేపీకి ఉంది. అదే దిశగా బీజేపీ పనిచేస్తుంది. బీజేపీ జోష్లో ఉంటుంది. జోష్తోనే మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. అంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలి, డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాలని అమిత్ షా చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బీజేపీ యాక్షన్ ప్లాన్ చేస్తుంది. అదే యాక్షన్ ప్లాన్లో ఉన్నాం. ఖచ్చితంగా we will go forward and we will రామ్మోహన్ గారు ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అధికార బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే మరి అన్ని వీళ్ళు డబల్ ఇంజన్ సర్కార్ అని వీళ్ళు అంటున్నారు. డబల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకోవడం మా లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ చెప్తాంది. మరి మీరు ఇక్కడ గెలుస్తాం, హైట్రిక్ కొడతామని మీరు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఢిల్లీ అని మీరు అంటున్నారు. పూర్తి మాట చెప్పుకోకుంటే కార్యకర్తలు బూస్టింగ్ లేకపోతే ఇబ్బంది పడతారని నాయకులు పెద్దలు మాట్లాడుతున్నారు. ఇట్లా వాళ్ళు మాట్లాడుకోవడం, ఎందుకంటే ఆత్మవిశ్వాసం కోల్పోతారు ఇట్లా మాట్లాడుకోకపోతే. లేకపోతే ఖచ్చితంగా మీరు ఏమన్నా నీటి మీద పుడగల్లాక కాంగ్రెస్ పరిస్థితి, బీజేపీ పరిస్థితి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే సత్తా ఈ రెండు పార్టీలకు లేదు. అధికారంలో రాబోయేది సంక్షేమ పథకాలతోటి వాటి ప్రజలందరూ మా ఎంబడుగా ఖచ్చితంగా 3సార్లు అధికారంలో వచ్చి హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాం. ఎస్ రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ నాగేష్ గారు, అండ్ థ్యాంక్ యూ సునీల్ గారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ముందుగానే జోష్ మొదలు పెడితే ఇక రేపో మాపో కాంగ్రెస్ మరింత జోష్లోకి రాబోతా ఉంది. అండ్ దాంతో పాటుగా బీజేపీ పార్టీ కూడా జోష్లోకి రాబోతా ఉంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, ఖచ్చితంగా అధికారంలోకి రావడం కోసం ఎజెండాగా మా ప్రయాణం కొనసాగబోతా ఉంది అంటూ కూడా ఇరు పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఎటకేలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో ప్రజల వద్దకు కూడా మరి ప్రతి నేత వెళ్ళబోతా ఉన్నట్టుగా ఇప్పటికే సూచనలు, సంకేతాలు గెలుస్తూ ఉన్నాయి. ఇక రేపటి నుంచే జోష్ మొదలు కాబోతా ఉంది. మరి తెలంగాణలో నోటిఫికేషన్ విడుదలైన వెంటనే కొంత గ్యాప్ అయితే వచ్చింది. మరి ఆ గ్యాప్ రేపటి నుంచైనా ఫిల్ అవుతుందా? ప్రజాక్షేత్రంలో అన్ని పార్టీల నేతలు కనబడతారా? చూద్దాం. అంటిల్ నేను చూస్తున్నాను అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.